దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జాగ్రత్తపేట సెక్టర్ సంబంధించి ఈరోజు తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. తల్లిపాల వారోత్సవ కార్యక్రమం ఇక్కడ ఉన్న నెహ్రూ నగర్లో గల గర్భిణీలకు, బాలింతలకు, చుట్టూ ఉన్న ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకు అంటే తల్లిపాలు పుట్టిన గంటలోపనే బిడ్డకు అందించడం చాలా అవసరము. అది ఒక టీకాలాగా పనిచేస్తుంది. బిడ్డకు అమృతంలాగా ఉండి బిడ్డకు కావాల్సిన అనేక రకమైన విటమిన్స్, అదేవిధంగా పోషకాలు అందులోనే ఉంటాయి. తల్లి పుట్టిన గంటలోపనే బిడ్డ పాలు, ముర్రు పాలు అందించడం వల్ల బిడ్డ భవిష్యత్తుకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది, రోగనిరోధక శక్తి ఎంతో పెంపొందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా జనాలందరికీ తెలియజేయడం జరిగింది. ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా పరిధిలో అన్ని ఏరియాలలో నిర్వహిస్తూ 1 నుంచి 7 వరకు జాన్కంపేట అండ్ ఈ ఎడపల్లి మండల లెవెల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే గర్భవతులకు శ్రీమంతాలు, అదేవిధంగా 6 నెలల పూర్తయిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. తల్లిపాల ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు తెలుసుకొని బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండడం కొరకు చాలా కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎడపల్లి మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో జరిపించడం జరిగింది. ఈరోజు చివరి రోజైన 8వ తారీఖు నాడు నెహ్రూ నగర్ గ్రామంలో ఈ కార్యక్రమం గురించి గర్భిణీ బాలింతలకు అవగాహన కల్పించడం జరిగింది.